కుర్రోళ్ళ కోసం, జెన్జీ కిడ్స్ కోసం సహజంగా బిజినెస్లో ఉన్నారంటే పిల్లలు ఇవ్వరు. బట్ పేరెంట్స్కి ఏం చెప్తారు? ఆయన ఇవ్వమని ఎవడు అడుగుతున్నాడు, ఎవడు జెన్జీలు ఎవరిదో చూసుకుంటాడు, ఇంకా ఎక్కడున్నారు మీరు? అయినా ఇప్పుడు ఎలా ఎలా తీసుకుంటే తెలియదు కానీ ఒక 26 ఏళ్ళు 25 ఏళ్ళు వయసు వచ్చిన వ్యక్తి లైఫ్ పార్ట్నర్ని కూడా చూసి లైఫ్లో ఏం సాధిస్తాడు? డేస్ ఆర్ చేంజ్డ్ కదా. ఇంకా తల్లిదండ్రులే నాకు లైఫ్ పార్ట్నర్ చూడాలి అంటే నువ్వు లైఫ్లో ఎక్కడో గ్యాప్ ఉంది నీకు. ఇప్పుడు ఒక వ్యక్తి గురించి అతని తల్లిదండ్రులకు ఎక్కువ తెలుసా, ఆయన ఫ్రెండ్స్కి ఎక్కువ తెలుసా? ఫ్రెండ్స్కి ఎక్కువ తెలుస్తుంది కదా. అంటే నీకు ఏ క్యాండిడేట్ రైట్ మ్యాచ్ ఎవరికి తెలుసు? ఫ్రెండ్స్కే తెలుసు. నీకు తెలుసు, నీ ఫ్రెండ్స్ తెలుసు, మీ పేరెంట్స్ తెలదు కదా. ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ మీరు అరేంజ్డ్ మ్యారేజ్ ఉంటాయని అనుకుంటున్నారా? పిల్లలకి మనీ ఇన్వైట్ చేస్తే చాలు అనుకోవాలి. ఇన్వైట్ చేయడం కాదు, ఎలా ఉంటుందంటే ఇండియా ఎప్పుడు యూఎస్ కన్నా 20 years వెనక ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద పారామీటర్స్లో కదా. వాళ్ళు ఎప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్ మర్చిపోయారు, ఇప్పుడు ఆ లవ్ మ్యారేజ్లో మర్చిపోయారు. అక్కడ పేరెంట్స్ కన్సర్న్ ఏంటంటే వీళ్ళు పెళ్లి చేసుకుంటే చాలు, సేమ్ జెండర్ని చేసుకోకుంటే చాలు అనుకుంటున్నారు. వాళ్ళ ఫీర్ అంతా ఏంటంటే కల్చర్ చూసి వీళ్ళు సేమ్ జెండర్ని చేసుకుంటే ఎలా నా పరువేం గాను, అట్లీస్ట్ ఎవరినో ఒకరిని చేసుకుని వేరే జెండర్ చేసుకుని అంటారు. సింపుల్ కదా. వీల్ ఆల్సో గో టు దట్ స్టేజ్. పర్మనెంట్ ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ, అన్ని టెంపరీ ప్రాబ్లమ్సే. మన విషయం అర్థం చేసుకుంటే లైట్ ఉంటుంది. ఇప్పుడు చాలామంది పేరెంట్స్ మారిపోయారు. నా దగ్గరికి వస్తే పిల్లలు పేరెంట్స్ పెళ్ళి ఏంటి సార్ అంటే చేస్తాం సార్ అంటాడు. ఇంకా మీరు చేయడం సార్ అంత పెరిగాడు తలదా చేసుకోలేడంటే చెప్తున్నాను సార్ మేము మావాడే చేసుకోవట్లేదు సార్ అంటారు. వాళ్ళు చాలామంది ఓపెన్ అయిపోయారు. అదే అండర్స్టూడ్. ఎందుకంటే ఎన్ని డైవర్స్లు ఇవన్నీ చూస్తున్నారు కదా ఇష్యూ. వాళ్ళకి రైట్ కంపాటబిలిటీ ఎవరిదో వాళ్ళకే తెలుస్తుంది, పేరెంట్స్కి తెలియదు. ఇప్పుడు బిజినెస్లో ఉన్న వ్యక్తి బిజినెస్ మైండ్ సెట్ ఉండి ట్యూన్ అయ్యే అమ్మాయిని చూసుకుంటాడు, ఆయన చూసుకుంటే. పేరెంట్స్ చూస్తే ఈడు బిజినెస్ కాబట్టి ఈడు ఏం పోగొట్టినా సేఫ్ గార్డ్ ఉండాలని ఆయనకు గవర్నమెంట్ ఎంప్లాయీనో ఐటీ ఎంప్లాయీనో చూస్తారు. కంపాటబిలిటీ మ్యాచ్ అవ్వదు తర్వాత. ఇందులోనే ఇంకొకటి ఎక్స్టెన్షన్ చిన్నది. ఇంతకుముందు చాలాసార్లు మాట్లాడుకున్నాను నేను విష్ణు గారు, కానీ అది మీరు చెప్పలేదు, ఎప్పుడు మీ నోట్లో నుంచి వినలేదు. అది పెళ్ళిళ్ళకి సంబంధించి ప్యాకేజెస్ ఇష్యూస్ బాగా పెరిగిపోతుంది. ₹1,00,000 జీతం ఉన్నా కానీ పెళ్ళి అవ్వని పరిస్థితులు, ఆడపిల్ల తల్లిదండ్రులు రిజెక్ట్ చేస్తున్నారు. ₹3,00,000 ప్యాకేజ్ లేకపోతే ముందరకు కూడా తీసుకురావద్దని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి. 30 సంవత్సరాల కుర్రాడికి ₹3,00,000 ప్యాకేజ్ ఎట్లా వస్తుంది? లేదు వాళ్ళెందుకు కూడా అట్లయితే వాళ్ళ అమ్మాయికి పెళ్ళి కాదు కదా. మీ క్వశ్చన్లో 30 సంవత్సరాల కుర్రోడికి ₹3,00,000 అంటే 40 సంవత్సరాల నోడికి ఇచ్చి పెళ్లి చేయాలి. వాళ్ళకి ఆప్షన్ ఉంది, వాళ్ళకు ఉంది అవకాశం. దే ఆర్ టేకింగ్ ఫర్ ద బెస్ట్. ఇప్పుడే కదా మీరు అన్నది అరేంజ్లో ఇదే ప్రాబ్లం వస్తుంది కదా. నువ్వు శాలరీలో చూస్తున్నావు, రైట్ కంపాటబిలిటీ చూస్తున్నావా? నచ్చినట్టుగా మేకప్ చేయాలి, నచ్చిన చీర కట్టాలి, అందరికీ నీకు నచ్చిన ఫుడ్ పెట్టాలి, నీకు నచ్చిన ఫంక్షన్లు బుక్ చేయాలి, కానీ నీకు నచ్చిన అమ్మాయిని బుక్ చేయవా? అక్కడికి వచ్చే లోపలేమో నీకు నచ్చిన అబ్బాయి కాదు, ₹3,00,000 జీతం వచ్చిన అబ్బాయి కావాలి, కానీ నీ మేకప్కి ఇది మొదటి నీకు నచ్చినాయి. ఆమె లైఫ్ లాంగ్ ఉండేది వాళ్ళు కదా కదా. సో కాబట్టి ఇంత జీతం ఉంటేనే ఇస్తారంటే అది వాళ్ళ చాయిస్, వాళ్ళకి ఆప్షన్ ఉంది కాబట్టి డిమాండ్ చేస్తాను. లేకపోతే దట్స్ హౌ ఐ లుక్ ఎట్ దిస్. ఆప్షన్ ఉంది అంటే 40 ఏళ్ళ ఆప్షన్ ఉంది. అదే ఆప్షన్ అయితే వాళ్ళు ఆఖరిగా చేసుకుంటారు కదా. వాళ్ళకు ఉంది, 30లో ఉన్నాడు కదా. ఫ్రెష్గా ఉన్నప్పుడు దొండకాయల కేజీ ₹20, సాయంత్రం కల్లా ₹15 పడిపోద్ది. ఇంకా సాయంత్రం మిగిలిపోతే ₹10 ఉంటే పుచ్చిపోయి అన్నీ హాస్టల్కి పంపించేస్తారు ₹8 కిలో చొప్పున కదా. ఉంటుంది అది అంతే. దాన్ని మనం ఎవరు కామెంట్ చేయడానికి తప్పది. చాలా వాళ్ళు అడగడంలో తప్పులేదు, మన వాళ్ళు తీసుకోవడం తప్పు. ఓకే, సో ఈ జనరేషన్ వాళ్ళకి మీ సలహా, మేబీ ఉద్యోగస్తులు అయి ఉండొచ్చు, లేదా వ్యాపారస్తులు అవ్వచ్చు, ఎవరైనా కానివ్వండి, మీ సలహా ఇచ్చేయండి. సలహాలు ఏం తీసుకోకండి, సాధించి చూపించండి. అనుకునే సాధించి చూపించండి. సలహాలు తీసుకుంటే ఏమీ చేయలేరు. మనం ఎంతవరకు స్టార్ట్ అయ్యాక ఫైనాన్షియల్గా అడ్వైజ్ ఇస్తాం కానీ బిజినెస్ అడ్వైజు, కెరీర్ అడ్వైజు, పెళ్ళి అడ్వైజు అవుతాం. ఓకే, సంపాదిస్తున్నారు, సంపాదించే వాళ్ళకి చెప్పండి. ప్రొటెక్ట్ యువర్ ఫ్యామిలీ, థింక్ ఆఫ్ ఎ ఫ్యూచర్, అట్ ద సేమ్ టైం డోంట్ లీవ్ టుడే. భవిష్యత్తు గురించి బెంగ పెట్టుకొని ఇప్పుడు బ్రతకడం మానేక, ఇప్పుడు బ్రతుకుతూనే భవిష్యత్తు గురించి చేతనైతే దాచుకోలేతే వదిలిపడే, అంతే కదా. కానీ దాని గురించి బెంగ పెట్టుకుని ఆడు మాటలు ఈడు మాటలు విని నేను 40% సేవ్ చేస్తా, 50 సేవ్ చేస్తా అంటే మాత్రం తప్పు. సేవ్ చేసినా అప్పటిదాకా నువ్వు ఉండపోతావు కదా. కాస్త ఫ్రీక్వెంట్గా వెకేషన్స్కి వెళ్ళండి, లీడ్ ఎ బెటర్ లైఫ్, ట్రై టు స్టే ఇన్ ద బెస్ట్ పాసిబుల్ హౌస్, బీ ఇట్ ఓన్, లోన్, రెంటెడ్, ఇమ్మెటీరియల్. ఒక వ్యక్తి తన ఫ్యామిలీకి ఇవ్వగలిగిన బెస్ట్ గిఫ్ట్ ఏంటంటే హౌస్, క్వాలిటీ లైఫ్. దట్ కమ్స్ విత్ ది హౌస్ వేర్ యూ స్టే, ద కమ్యూనిటీ వేర్ యూ స్టే, ఫాలోడ్ బై కార్.
దీస్ 2 ఆర్ ది ఓన్లీ ఐటమ్స్ నీ ఎంటైర్ ఫ్యామిలీ కన్జ్యూమ్ చేస్తుంది, టుగెదర్ కన్జ్యూమ్ చేస్తుంది, నీ రిలేషన్ బిల్డ్ అవుతుంది. అక్కడ కాంప్రమైజ్ అవ్వక ఎక్కువ ఖర్చు పెట్టుకో, లావిష్ వండుకో, స్లమ్లోకి వెళ్ళు, చిల్లరగా 10,000కి తీసుకో, 8,000కి తీసుకో, 6,000కి తీసుకో, 2,000 కూడా ఇల్లు వస్తాయి. అప్పుడు ఖర్చు చేయలేదు కదా, దాట్స్ ఎ మిస్టేక్. ఎవరితో కంపారిజన్ లేదు. క్వాలిటీ లైఫ్ ఇస్తే, క్వాలిటీ థాట్స్ వస్తే, క్వాలిటీ కెరీర్ బిల్డ్ అవుతుంది కదా. ఫైనాన్షియల్గానే ఆలోచిస్తే ఏముండదు. ఫ్యూచర్ ఉంటుంది కానీ ఫ్యూచర్లో వీళ్ళు ఉండరు. బాగా డబ్బులు ఉంటాయి, డబ్బు ఉంటుంది, వీళ్ళు ఉండరు. దాట్ నన్ను ఇష్టం, మనం బతకలేదు. ఎస్. ఇండియన్ యావరేజ్ మ్యారేజ్ కాస్ట్ 30 లక్షలు, రకరకాల డేటాస్ బయటకు వస్తున్నాయి. జీవితకాలం కష్టపడతాం, సంపాదించిన మొత్తం తీసుకెళ్ళి ఒక రోజులో ఖర్చు పెట్టేస్తాం పెళ్లి కోసం. అది కరెక్ట్ అయిన పద్ధతేనా? పెళ్ళే కరెక్ట్ అయిన పద్ధత కాదా? ఫస్ట్ మీకు పెళ్ళైంది సార్ అట్లా అంటారేంటి? నో, ఎలా అంటే దట్స్ ఎ లైఫ్ టైంలో వన్ సెలబ్రేషన్ కదా. ఓకే. సో పెళ్ళి ఖర్చు పెట్టడం ఎటువంటి తప్పు లేదు. కానీ మొత్తమా? అది క్వశ్చన్. నీకు 100 రూపాయలు ఆస్తుంటే, నీకు ఒక్కరే కిడ్ ఉంటే, వెయిట్ పాప కానీ బాబు కానీ, నువ్వు లైఫ్ టైం సంపాదించిన ఆస్తిలో గ్రాండ్ అంటే గో అప్ టు 20%. నేను ఎక్కడ రూల్ చెప్పను, ఒక పెళ్ళికే రూల్ చెప్తా. యూ షుడ్ స్పెండ్. ఓకే. నీకు 10 కోట్లు ఆస్తుండి ఒక్కడే కొడుకుంటే ఆడి పెళ్ళికి 2 కోట్లు ఖర్చు పెట్టు. నీకు ఇంకా లైఫ్ లాంగ్ మిగలేదు ఆడే. ఆ సెలబ్రేషనే ఆడు కూడా ఉంటుండో ఉండదు నీతోని కదా. పెళ్లి చేసుకుని ఆయన ఏ కంట్రీకి వెళ్ళిపోయినా నువ్వు ఆ వీడియో క్యాసెట్లు చేసుకున్నావు, ఆ వీడియోలు చూసుకున్నావు, మురిసిపోవచ్చు కదా. నథింగ్ రాంగ్. నీకున్న 10 రూపాయల్లో ఒక్కళ్ళు ఉంటే 20 రూపాయలు ఖర్చు పెట్టు, ఇద్దరు ఉంటే 10 రూపాయలు ఖర్చు పెట్టు. ఉన్న దాంట్లో లేని దాన్ని ఖర్చు పెట్టడానికి ఎక్కడ జరుగుతుంది కదా. పెళ్లి కోసమే అప్పు చేసిన వాళ్ళు ఎంతమంది సార్? అది తప్ప. అందుకే ఒక రూల్ పెట్టాం. నేను దేనికి రూల్ చెప్పను, పెళ్ళికి మాత్రం రూల్ చెప్తాను. ఎందుకంటే ఖర్చు పెట్టకపోవడం కూడా తప్పు. ఇవాళ రేపు పిల్లలే ఖర్చు పెట్టద్దు అంటున్నారు. పేరెంట్స్కి వద్దు, మీరేం ఖర్చు పెట్టద్దు, వద్దు 50 మందిని పిల్లలు చాలు, పలానా ఫంక్షన్లో సరిపోద్ది అంటున్నారు. పిల్లలు అటు తయారయ్యారు. ఈ ఫైనాన్షియల్ నాలెడ్జ్ పెరిగిపోయి మనం అంతా వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఇదే డబ్బు. ఒక అమ్మాయి చెప్తుంది, ఎందుకు అంకుల్ అంతా అదే డబ్బు ఎస్డబ్ల్యూ తీసుకుంటే నాకు వస్తుంది కదా, మా హస్బెండ్ ఉన్నా లేకపోయినా, ఆడు చూసుకున్నా తీసుకోకపోయినా, ఎందుకు వీళ్ళు ఖర్చు పెడతారంటది. అమ్మా, నీకు ఓకే, బట్ నీ పేరెంట్స్కి నాట్ ఓకే. నిన్నెవడు క్వశ్చన్ చేయడు, నీ పేరెంట్స్ని అడుగుతారు. పెళ్ళి ఎప్పుడైనా చెప్పను కూడా చెప్పలా, పెళ్లి చేశారో చేసుకుందా అంటాడు అవతల. అదొక కల్చర్ కదా, దాన్ని టక్కున బ్రేక్ చేయలేం. నీకున్న టోటల్ దాంట్లో ఒక రీజనబుల్ అమౌంట్ ఖర్చు పెట్టు. అవకాశం ఉంటే డెస్టినేషన్ వెడ్డింగ్ చేయండి. మీ లైఫ్లో ఇంకా అది చివరి అచీవ్మెంట్. ఇంకా ఆడ ఎడ్యుకేషన్, ఆడ కెరియర్, ఆడ పెళ్ళి, ఇవే కదా మిగిలేదు. ఆడ కొడుకు పుట్టాక మీ చేతులు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, ఆడ డింక్ అవ్వచ్చు కదా. పెళ్ళి వద్దు అనుకునే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చెప్తారు పెళ్ళికి ముందు మేము పెళ్ళి వద్దు అనుకుంటామని, అయినాక డిసైడ్ అవుతున్నారు. ఐ సీ లాట్ ఆఫ్ డింక్ అప్స్ నా దగ్గర ఉన్నారు. మనం ఎవరు వాళ్ళని రాంగ్ అని చెప్పడానికి, గైడ్ చేయడానికి? మనకంటూ ఒక ఒపీనియన్ ఉంది, మన అడిగితే మన ఒపీనియన్ చెప్తాం, కానీ మీరు రాంగ్ అని చెప్పకూడదుగా. దేర్ లైఫ్ స్టైల్ అది. ఇంక పెళ్లి తర్వాత నీకు బార్సాలు కూడా ఉండదు కదా. వైఫ్ దే డిసైడెడ్ టు బీ డింక్, డూయల్ ఇన్కమ్, నో కిడ్. మరి ఇంక తప్ప ఈవెంటే లేదు, ఇంక తర్వాత వస్తే నీ డెత్ ఈవెంటే. దానికి నువ్వు ఖర్చు పెట్టలేవు కదా, పెళ్ళికి ఖర్చు పెట్టు. కానీ నీకున్న దాంట్లో కొంత మేరకు చూపించుకోవటం కోసం, ఇన్ ద సెన్స్ ఐ మీన్ డబ్బులు లేక మాత్రం చేయొద్దు. రీసెంట్గా చూసిన కేసెస్లో పెళ్ళిళ్ళ కోసం అప్పులు తెచ్చడం కోసం కష్టపడుతున్న పిల్లలు చాలామంది వచ్చారు. అంటే నేను ఎలా చూస్తానంటే, ఇప్పుడు ఒక కపుల్ వచ్చారు ఫైనాన్షియల్ ప్లానింగ్కి. ఆ అమ్మాయి లైబిలిటీ రాస్తున్నప్పుడు 44,000 పర్సనల్ ఈఎంఐ కడుతున్నాం. మ్యారేజ్ 6 months అయింది. ఏం చేశారు, ఇంత పర్సనల్ తీసుకుని ఊర్లు ఇల్లు కట్టారా అంటే లేదు సార్.